దక్కన్ ఎన్ఆర్ఎస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున రంజాన్ రేషన్ ప్యాక్స్ పంపిణీ కోసం ఒక వేడుకను నిర్వహించబడింది. చైర్మన్ ట్రస్ట్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ ఖాలిద్ ఈ వేడుకను అధ్యక్షత వహించారు. మరియు అర్హులైన వ్యక్తులను రేషన్ ప్యాక్స్ అందించేందుకు ట్రస్ట్ అధికారులకు ఈ రేషన్ ప్యాక్స్ అందించబడ్డాయి. ఈ సందర్భంగా రంజాన్ స్వాగతం అనే థీమ్తో ఒక సభ కూడా నిర్వహించబడింది. మరియు ఈ సభలో ముఫ్తీ ఇక్రామ్ ఉల్ హసన్ ముబషీర్ ప్రసంగించారు. ఈ ప్రత్యేక అవసరమైన ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. सुभान अल्लाह, सुभान अल्लाह। मैं गुजारिश करता हूँ हमारे चेयरमैन साहब से कि वो इस बारे में तो कुछ अल्फाज और कहना के अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन मुहम्मदिन व आलिहि व सहबिहि अजमईन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियाम कमा कुतिबा अलल लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम पैसा तो बहुत लोगों के पास है, लेकिन उस पैसे को जरूरतमंदों पर खर्च करना, उस पैसे को लोगों की जरूरतें पूरी करने के लिए खर्च करना, ये सआदत बहुत कम लोगों को नसीब होती है। माशाअल्लाह अल्लाह रब्बुल इज्जत ने आप हज़रात को ये तौफीक अता फरमाई और हमेशा पाबंदी के साथ इस खिदमत को अंजाम देते आ रही हैं। आप हज़रात इसके ऊपर इस खिदमत के ऊपर రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికుటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు శ్రీ త్రికుటేశ్వర స్వామి వారిని స్వేచ్ఛగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహాలకు వెళ్లడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని, తిరునాళ్లకు వచ్చేవారు నరసరావుపేట, చిలకలూరిపేట, సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చే మార్గాల గురించి, పార్కింగ్ స్థలాల గురించి తెలిపిన సూచనను అందరూ పాటించాలని ఎస్పీ అన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో 2వ శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా ప్రజలందరికీ, పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే మనం ఈసారి ఏదైతే రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా 2 పాయింట్స్ ఉంటాయి మన శివరాత్రిలో. 1 ఘాట్ రోడ్ ద్వారా పోయి దర్శనం చేసుకోవడం, 2 కాలిబాట ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడం, 3 ట్రాఫిక్ రెగ్యులేషన్, 4 ప్రబల నిధి. ఈ 4 పాయింట్ల మీదనే ముఖ్యంగా ఈ నరసరావుపేటలో జరిగే కోటప్పకొండ తిరునాళ్ళ డిపెండ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ప్రబల దగ్గర ప్రబల నిధి కార్యక్రమాలు అవుతాయో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ వెళ్ళడానికి అందరూ ఉత్సుకత చూపిస్తారు. ఆ టైంలోనే మనకు కొంత ట్రాఫిక్ జామ్ కావడానికి ఆస్కారం ఉంది. వాటిని మేము ఈసారి రెగ్యులేట్ చేస్తూ ఏ రూట్లో ఎవరు వెళ్ళాలి అనేది క్లారిటీగా మనం చెప్తున్నాము. దాంతోపాటు ఒక మ్యాప్ కూడా తయారు చేసిస్తున్నాం. ఈ మ్యాప్ను కూడా మీరు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేయండి. దీన్ని పీడిఎఫ్ గ్రూప్లలో పీడిఎఫ్ తీసి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లలో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మనం పార్కింగ్ యాప్, కోటప్పకొండ పార్కింగ్ యాప్, ఇది కూడా ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో 2 వీలర్, ఆటో, లారీ అండ్ ట్రక్స్, దెన్ ట్రాక్టర్స్, కార్లు, వీటికి సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నియరెస్ట్ పార్కింగ్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోటప్పకొండ పార్కింగ్ యాప్ అని వస్తుంది మనకి. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీరు కోటప్పకొండని ఈజీగా చేరుకోవచ్చు పార్కింగ్ ప్లేస్లలోకి. అందులో కార్లు ఒకవేళ సపోజ్ 2000 కార్లు పట్టే ప్లేస్లో 1000 కార్లు ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉంటే
మనకు అక్కడ క్లియర్గా తెలియజేస్తుంది 1000/2000 అని. అంటే 1000 కార్లు అయిపోయినాయి, ఇంకా 1000 కార్లకి ప్లేస్ ఉందని. సో మీరు ఈజీగా అక్కడికి రీచ్ అయిపోయి మీ వెహికల్స్ని మీరు పార్క్ చేసుకుని పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరికీ కూడా. అలాగే ఎవరైతే విఐపీస్ పాసెస్ పొందుతారో ఈ విఐపీ పాస్ పొందిన ప్రతి వ్యక్తి విఐపీ బస్ స్టాండ్ పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చి దిగి ఏ కారు కూడా విఐపీ కార్లు పైకి అనుమతించబడవు. అందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఏవైతే పైకి పెట్టారో కొండపైకి కోటేశ్వర స్వామి టెంపుల్ వైపుకి ఆ వెహికల్స్నే వాడాలి. బస్సెస్లోనే జర్నీ చేయాలి, మళ్ళీ తిరిగి బస్సెస్లోనే రిటర్న్ రావాలి. వాళ్ళందరికీ కూడా పాసులు ఉంటాయి కాబట్టి ఎవరు టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజలు ఎవరైతే మనకు కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చి స్వామిని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో పైకి వెళ్ళడానికి బస్సెస్ని పెట్టడం జరిగింది. వాటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరుపేట వైపు నుంచి కానీ, నరసరావుపేట వైపు నుంచి కానీ, సంతమాగులూరు వైపు నుంచి, చుట్టు పరిసర ప్రాంతాల నుంచి ఏ బస్సు వచ్చినా ఆ బస్సును మొట్టమొదట మనం సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ లెగ్ తీసుకుంటాం. అక్కడ దిగిన తర్వాత అక్కడే కొండపైకి వెళ్ళే బస్సులు కూడా అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో ఉన్న బస్సులను ఉపయోగించుకొని దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అవే బస్సులలో మనం కిందికి రావడానికి స్కోప్ ఉంటుంది. రెండవది ఏమంటే విఐపీస్ ఎవరైతే ఉన్నారో, విఐపీ పాస్లు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళకి ఒక చిన్న సూచన ఏమంటే, మీరు ఒకవేళ చిలకలూరుపేట నుంచి వస్తున్నామంటే చిలకలూరుపేట నుంచి ఎడవల్లి ద్వారా రండి, యూటీ జంక్షన్ దగ్గర ఆగండి. యూటీ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే క్రసస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. ఆ రోడ్లో వస్తే మనం విఐపీ పార్కింగ్ దగ్గరికి రీచ్ అవుతారు. అది పమ్మిమర రోడ్ అంటారు దాన్ని, అది కొండకావూరు రోడ్ అంటారు. కొండకావూరు రోడ్ దగ్గర మీకు విఐపీ పార్కింగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్ చేరుకోండి, ఈజీగా మీ కార్ను పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడే బస్సెస్ ఉంది, విఐపీ బస్సెస్ అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి అక్కడ బస్సులో కూర్చొని మీరు కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ అదే బస్ స్టాండ్కి వచ్చి తీసుకుంది. అక్కడే మీ వెహికల్ ఉంటుంది కాబట్టి మీ వెహికల్ తీసుకొని సేమ్ మీరు ఏ రూట్లో అయితే వచ్చారో అదే రూట్లో రిటర్న్ వెళ్ళచ్చు. ఇది విఐపీస్ ఎవరైతే చిలకలూరుపేట వైపు నుంచి వస్తారో. ఎవరైతే నరసరావుపేట అట్లాగే సంతమాగులూరు, వినుకొండ ఇటువైపు నుంచి ఎవరైతే విఐపీస్ వస్తారో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ గురిజేపల్లి, మన్నెపల్లి ఈ రూట్స్ కాకుండా మీరందరూ పెట్లూరువారిపాలెం రోడ్డు దాకా రండి. పెట్లూరువారిపాలెం దగ్గర నుంచే మనం విఐపీస్కి రూట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నేరుగా విఐపీ పార్కింగ్ చేరుకుంటారు. విఐపీ పార్కింగ్లో మీ వెహికల్స్ పార్క్ చేసుకుని సేమ్ ఎట్లయితే చిలకలూరుపేట రోడ్లో అక్కడే విఐపీ బస్సెస్ ఉన్నాయో అవే బస్సెస్ని వాడుకొని మనం స్వామివారిని దర్శించుకొని సేమ్ బస్సెస్లో రిటర్న్ వచ్చి మీ వెహికల్స్లో మీరు తిరుగు ప్రయాణం చేయొచ్చు. తిరుగు ప్రయాణం ఎవరు చేయాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా నరసరావుపేట వైపు ఎవరైతే వెళ్తామనుకుంటున్నారో వాళ్ళందరికీ జేఎన్టీయూ రోడ్డు అంటే కొండకావూరు పమిడిమర్రి అవుట్కట్స్లో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో నుంచి జేఎన్టీయూ రోడ్డు ద్వారా మనం నరసరావుపేటకు అట్లాగే వినుకొండ వైపుకి మా హైవేలోకి రీచ్ అయినాక రైట్కి నరసరావుపేట, లెఫ్ట్కి వినుకొండ, సంతమాగులూరు వైపుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ రూట్ను మీరందరూ వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఎవరైనా సరే కాలినడకన ప్రయాణం చేసి స్వామిని దర్శించుకోవాలని మొక్కుబడి ఉంటే వాళ్ళందరూ కూడా కాలినడక మార్గం అనేది 703 మెట్ల ద్వారా నిర్మించడం జరిగింది. ఆ 703 మెట్లను ఉపయోగించుకుంటూ గొల్లబామ దేవత టెంపుల్ ద్వారా పైకి రండి, పైకి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఎట్టి పరిస్థితులలో ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అది కేవలం ఆర్టీసీ బస్సెస్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. హనుమకొండ జిల్లా సంగెం మండలం తిగరాజుపల్లి గ్రామ పరిధిలోని సోమ్లా తండాలు 18.50 లక్షలతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సౌజన్యంతో నిర్మించిన కాపుల కనపర్తి ఫ్యాక్స్ గోదాంను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సహకార సంఘ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటి అని అంటే, ఏర్పడేటప్పుడు చాలా సహకార సంఘాలు ఏర్పడ్డా చాలా మట్టుకు నిర్వీర్యం కావడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉండడము, లేదా వాళ్ళకి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఏదైతే సహకార స్ఫూర్తితోటి రైతులకు ఒకరికొకరు సహకరించుకొని మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, రైతు అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన విషయంలో ఎంతో కొంత సాధించాం. అసలు సాధించమని చెప్పి మనం అల్లేము సాధించలేదని, కానీ ఏదైతే సాధించాలి అని చెప్పి సహకార సంఘం వ్యవస్థ. నగర శివార్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లక్ష్యంగా గంజాయి సప్లై చేస్తున్న 2 బీటెక్ స్టూడెంట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలోని ఒక అపార్ట్మెంట్లో సోదాలు చేసి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు ఏజెన్సీ నుండి తీసుకొచ్చి హైదరాబాద్ శివార్లోని స్టూడెంట్స్కు అధిక ధరలకు సదరు 2 బీటెక్ స్టూడెంట్స్ అమ్ముతున్నట్లు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు అన్నోజిగూడ చౌరస్తాలోని ఒక అపార్ట్మెంట్లో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు సుభాష్, బాలరాజ్ ఆధ్వర్యంలో అధికారులు రైడ్స్ చేసి గంజాయితో పాటు 2 అరెస్ట్ చేసి గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆవరణలో ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ గన్ని అనిత, భూమిరెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె వంశీకృష్ణగౌడ్, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి తలపించేలా చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ కింద భూములకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తుదారులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా చెప్పిండు. ఏదైతే జీరో ఎల్ఆర్ఎస్ చేస్తేనే బాగుంటుంది. ఏదైతే 0-0 అనుకుంటూ పోతున్నావు, నువ్వు 0 కాకుండా చూసుకొని ఎల్ఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదో అమలవుతుందో దాన్ని సవివరంగా వివరించి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే నువ్వు కళ్యాణ లక్ష్మి ఉన్నదో, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తే నువ్వు తులం బంగారం ఇస్తున్నావు, ఈ తులం లేదు, 0 లేదు, నువ్వు 0 కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక మరొక మాట, ఊసరవెల్లులుగా మాటలు మారుస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద గుదిబండ, ఇది పేదోళ్లకు ఇబ్బంది కలుగుతుంది, దీన్ని రద్దు చేయాలని మాట్లాడిన మాటలను మర్చిపోయి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరు మీద పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. ఆల్రెడీ దాన్ని కొంత కోర్టులో ప్రక్రియ నడుస్తుంది, దాన్ని కొంత ప్రక్రియ ఆపాలని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి పేదోళ్ళు ఇప్పుడు ఏదైతే 0 కరెంట్ బిల్ అంటున్నావో, 0 బస్ టికెట్ అంటున్నావో, అలాగే మేము కూడా ఎల్ఆర్ఎస్ను కూడా 0 ఎల్ఆర్ఎస్ చేసి ప్రతి పేదింటి బిడ్డకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీరు మాట తప్పే మనుషులుగా కాకుండా మాట నిలబెట్టుకునే మనుషులుగా ఉండాలంటే కేవలం మీరు ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరించాలంటే 0 ఎల్ఆర్ఎస్ చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు. ఇప్పటికే 2 నెలలు 3 నెలలు కాకముందే ఈ పాలన మీద ప్రజలు విసిగిపోయారు. ఎందుకనంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలే. చిన్న హామీలు చేసి 420 గ్యారంటీలకు హామీలు ఇచ్చి మీరు 6 గ్యారంటీలలో 2 చేసినాం 3 చేసినామని చెప్పి మోసపూరిత మాటలు చెప్తే ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే అతిపెద్ద పథకం రైతు భరోసా కూడా మర్చిపోయారు. 15,000 ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు దానికి దిక్కులేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు దానికి దిక్కులేదు. సౌభాగ్య లక్ష్మి అని చెప్పేసి పేదింటి బిడ్డకు ప్రతి ఆడపిల్లకు 18,000 నిండగానే ₹2,500 ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. పింఛను ₹4,000 చేస్తామన్నారు, అది మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి జనాలు కూడా మర్చిపోవాలని ఏదో గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నామనంటే ఏడాదికి 6 అంటే 2-3 వేలు కూడా పేదింటి ఎవరు లబ్ధి పొందుతలేరు. 0 టికెట్ అంటే బస్సులలో సీట్లే దొరకలేవు. రోజు పోయేటోళ్ళు తప్పితే ఎన్నడో ఒకసారి 6 నెలలకు 3 నెలలకు బస్సు ఎక్కేటోళ్ళకు ఎవరికి 90% లాభం లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ 0 కరెంట్ బిల్ అని అంటున్నారు. ఇంకా చాలామందికి కూడా కరెంట్ బిల్లులు 0 కావడం లేదు, ఇబ్బందులు అవుతున్నాయి. అది కూడా సరైన పద్ధతిలో ఆ పథకం కూడా ఉండలేదు. కాబట్టి మీరు ఇకనైనా బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసేసిండు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ మీద. వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడిన మాటలు ఆల్రెడీ రికార్డులు కూడా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే వద్దు, మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు వెంటనే ఆ మాట మీద నిలుపుకొని పేదోళ్ళకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 20,000 కోట్ల రూపాయల కోసం ఒక కుతంత్రమైన కుట్రబన్ని ఇవాళ అమల్లో పెడతా అంటున్నావు. నీ పక్కకున్న మంత్రులే మరి కోర్టుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వద్దని పోయినరు. ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటలేరు ఆ విషయం కూడా. ఇవన్నీ ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నావో దానికి ఇకనైనా అజయ్, లేకపోతే భారత రాష్ట్ర సమితి ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ తప్పకుండా మెదక్ స్థానం మేము సాధిస్తాం. మెదక్ స్థానమే కాదు, ఉన్న 17లో 16 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఇక నీకున్నది 0. కాబట్టి ఇకనైనా పాలన వైపు దృష్టి సారించాలని
తద్వారా రైతుల పొలాలు ఏవైతే ఎండిపోతున్నాయో నీళ్ళన ఉన్నాయని వదిలేసినావు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఆకాశం వైపు చూపించినా ఒక చుక్క రాదు. దీనికి బాధ్యత నువ్వు, నీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరే బాధ్యత వహిస్తారు. ఏదైతే ఏది వర్ణాలు జరిగినా రైతులకు కన్నీరు కాలితే నువ్వు మాత్రం ఉండవని తెలియజేస్తూ ఏది చేసినా సరిగ్గా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందం మరియు ఎన్జిఓ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ అభియాన్ కార్యక్రమాన్ని దుబ్బాక పట్టణ మరియు నియోజకవర్గ మహిళలతో వీక్షించారు. మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావుతో పాటు కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు అంబాటి బాలేష్ గౌడ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भाई बंधु के प्रणाम जानाई చెప్పినట్టు సిలిండర్లు ఇచ్చినాం, బాత్రూమ్లు ఇచ్చినాం, మహిళల గౌరవం పెరిగేందుకు పనిచేసినాం, బేటీ బచావో బేటీ పడావో ఇట్లా ఆడపిల్లల అభ్యున్నతి కోసం పనిచేసినాం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ సమాజం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశం గురించి చెప్పినారు. ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్కడ మహిళల మీద అత్యాచారాల సంఖ్య తక్కువ ఉంది. కాంగ్రెస్ ఇతర పార్టీల అధికారంలో ఉన్న చోట ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మీరంతా మరొకసారి మీ బిడ్డగా ఎన్నికలలో రఘునందన్కి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా బీజేపీకి కమలం కొట్టి ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. నాగర్ కర్నూలు జిల్లా బిజినెపల్లి మండలం వడ్డెమాను గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. వడ్డెమాన్ గ్రామానికి చెందిన జట్టి నాగయ్య తిరుపతమ్మ దంపతులకు జట్టి శివ వయసు 22 సంవత్సరాల కుమారుడున్నాడు. తన తండ్రి జట్టి నాగయ్య తల్లితో గొడవ పడుతుంటే జట్టి శివ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఎందుకు నా తల్లిని కొడుతున్నావు అని వాదించగా తాగిన మైకంలో ఉన్న తండ్రి నాగయ్య నాకే ఎదురు చెప్తావా అనే కోపంతో కత్తితో కొడుకుని పొడిచేశాడు. తీవ్ర రక్తస్రావమైన కొడుకు ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఆధారాలు లేకుండా తరలిస్తున్న భారీ నగదును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి హవాలా డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో విక్రమ్ అనే వ్యక్తి తన ఇన్నోవా క్రిస్టా కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 50 లక్షల హవాలా డబ్బును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కోటప్ప కొండలో వేంచేసి ఉన్న త్రికుటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు
స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. హైదరాబాద్లోని క్యూబై టానిక్ షాపులో ఎక్సైజ్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం జూబ్లీహిల్స్లోని క్యూబై టానిక్ షాప్లో ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. విరుద్ధంగా విదేశీ మద్యం అమ్మకాలు నిబంధనలు ఉల్లంఘించి షాపులు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. తిరుపతి నగరంలోని శ్రీనివాస సేతుపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తిరుపతి వైపు 2 కార్లు వంతెన మీదుగా బయలుదేరాయి. లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే 2 కార్లు అత్యంత వేగంగా ఒకదానిని మరొకటి ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొన్నాయి. వెనక నుంచి వేగంగా ఢీకొనడంతో ముందున్న కారు బోల్తా పడింది. 4 తీవ్ర గాయాలు కాగా రుయా హాస్పిటల్కు తరలించారు. పక్కన ఉండాలి ఎందుకు జరిగే వల్ల దీంట్లో సేపు దాంతో ముగ్గురికి గాయాలు ఒక ఆయనకి ఎర్రబడుతుంది బాగా. అయ్యో సినిమాలో ఉన్నది వీడియో పీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఏర్పడిన తరువాత మొదటిసారి నాగర్ కర్నూలుకి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా ఈ పొత్తును స్వాగతించాడని, పూర్తి స్థాయిలో పార్లమెంట్ స్థానానికి నిలబడే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన సరైన దిశలో తీసుకుని వెళ్లడానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పొత్తు ఏర్పాటు చేశారని, ఇది చాలా శుభసూచకమని ఆయన అన్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని, మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానానికి తానే శుభవార్త చెప్తానని అన్నారు. ఈరోజు
ఉమామహేశ్వరం దేవాలయం ఏకాదశి సందర్భంగా దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చి మరి అదేవిధంగా మరి ఈ తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాధ్యాయం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అదేవిధంగా మరి భారతదేశంలో రాజ్యాంగం అదేవిధంగా మరి ప్రాంతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఈరోజు ఒక విచ్ఛిన్నకరమైన దాడి జరుగుతూ ఉన్నది. ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించడం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు అదేవిధంగా బెంజీ కుమారి మాయావతి గారు సో వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో నిన్న మరి బీఆర్ఎస్ మరియు బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగానే మరి ఈరోజు సీనియర్ నాయకులు రాష్ట్రంలో రకరకాల హోదాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చక్కటి పరిపాలనతో ముందుకు నడిపించిన ఒక ఫేమస్ ప్రజా వైద్యులు అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో వారితో కూడా నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే చాలా ఆనందపడ్డారు. సో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో తప్పకుండా వారి సహకారాన్ని అందిస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో అందుకొకే ఇది నేను వచ్చేది ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు గొప్పగా ఉండడం కోసం, అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలను రక్షించడం కోసం మరి అందరూ కూడా ఈ కలయికను ఆశీర్వదించాలని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించాలి. మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని పార్లమెంటు నియోజకవర్గాన్ని ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పోటీ గురించి కూడా ఒక చిన్న మాట. పొత్తులో ఎక్కడెక్కడి నుంచి పొత్తు పెట్టుకోవాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకొని నిన్నే కంబైన్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఒక 2-3 రోజుల్లో ఎజెండా ఏంటి, అదేవిధంగా ఏ విధంగా ఎక్కడెక్కడ సీట్ల పొత్తులు పెట్టుకోవాలనేది ఇరు వర్గాలు మాట్లాడి నిర్ణయించుకున్నాను అనుకున్నాను. సో ఇంకా ఒక 2-3 డేస్లో నాగర్ కర్నూలులో మీరే కన్ఫర్మ్, అందుకే ఇక్కడ ఇల్లు కూడా చూసుకున్నారు ఉండడానికి. అవి అంతే, అవి కామన్గా జరుగుతూనే ఉంటాయి. బట్ ఇప్పటికి ఇంకా క్లియర్గా ఒక సిగ్నల్ అయితే రాలేదు, మేము అనుకోలేదు ఇంకా. సో కానీ తప్పకుండా ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా మేము తెప్పిస్తామని ఇచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ రాష్ట్ర మన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అదేవిధంగా దేశంలో ఉన్న మన బీఎస్పీ మాయావతి గారు వారు రేపు రాబోయే రోజుల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి పోటీ చేసి ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా ఇద్దరు సహకరించుకొని మన 17కి మేము 17కి గెలవడానికి కృషి చేస్తాము. ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకు మా పూర్తి అండా సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను.